सिद्दीपेट जिले के हुस्नाबाद टाउन में मुकामी बल्दी मुलाजिमीन की जानिब से शहरियों को पीने के लिए फराहम किए जाने वाले मिशन भगीरथा के पानी पर टैक्स आयद करते हुए जबरन वसूल करने के खिलाफ बड़े पैमाने पर एहतजाज मुनज़्ज़म किया गया। चुनांचे मिशन भगीरथा के पानी पर टैक्स आयद करने की शदीद मुखालिफत करते हुए मुख्तलिफ सियासी जमातों से वाबस्ता पार्टी कायदीन और कारकुनों ने ए मल्लिकार्जुन रेड्डी तर्जुमान भारत राष्ट्र समिति के वेणुगोपाल रेड्डी की क़यादत में दफ्तर बल्दिया हुस्नाबाद पर एहतजाजी धरना दिया, जिसकी मुख्तलिफ सियासी जमातों गैर मशरूत तायद व हिमायत भी की। इस मौके पर एहतजाजी कायदीन को मुखातिब करते हुए उन्होंने कहा कि हुस्नाबाद के बल्दी हुदूद में गुज़िश्ता 10 सालों से मुफ्त मिशन भगीरथा का पानी फराहम किया जा रहा था। ताहम इख्तिदार की तब्दीली के बाद कांग्रेस हुकूमत ने पानी पर टैक्स आयद करते हुए अवाम से वसूली का आगाज किया, जिसकी अवाम शदीद मुखालिफत करते हैं। उन्होंने आबी टैक्स को अवाम पर जायद माली बोझ करार दिया। రద్దు చేయాలి బిల్లులను వెంటనే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి రక్షించాలి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి రక్షించాలి నిర్బంధ వసూళ్లను వెంటనే నిర్బంధ వసూళ్లను వెంటనే నిర్బంధ వసూళ్లను వెంటనే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి రావాలి మున్సిపల్ కమిషనర్ వెంటనే మున్సిపల్ కమిషనర్ వెంటనే మున్సిపల్ కమిషనర్ వెంటనే మున్సిపల్ కమిషనర్ వెంటనే మున్సిపల్ కమిషనర్ చెప్పు పేదలపై భారం పడుతున్న మిషన్ భగీరథ నీటి పన్నును వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా పాత బకాయిలను వసూలు చేద్దామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం నిర్బంధంగా వసూలు చేయలేదు. ఈ మధ్య కాలంలో కావాలని పన్నులు వసూలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పగానే ప్రజలు బలవంతంగా వసూలు చేయాలని ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా ఈ ప్రతిపాదన విరమించుకోవాలి. ఏదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చెప్తుంది కాబట్టి ప్రజలపై భారం పడకుండా ఏదైతే నెలకు 100 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి, అనేక మంది పేదలు ఈ రోజున కనీసం 2 పూటల తిండి లేని పరిస్థితున్నారు కాబట్టి, కనీసం కూలీనాలు చేసుకునే పరిస్థితులు కాబట్టి పేదవాళ్ళు ఉచితంగా ఈ మిషన్ భగీరథ నీళ్లను అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా స్థానిక మంత్రివర్గ గారు ఉన్న ప్రభాకర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది కాబట్టి తీసుకపోతే వారికి కూడా క్రెడిట్ దక్కుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి పేద ప్రజలకు న్యాయాలపై కోరడం. అదేవిధంగా ఈ సందర్భంగా మేము ధర్నా చేస్తుంటే మున్సిపల్ అధికారులు స్పందించే పరిస్థితి లేదు. ఇలా గంట సేపు ఇక్కడ ధర్నా చేసి కింద కూర్చొని ధర్నా చేస్తుంటే నిరసన చేస్తుంటే వినతి పత్రం ఇద్దామని చెప్తుంటే ఇలా మున్సిపల్ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా మేము కోరుతున్నాం ఇప్పటికైనా ప్రజలు కనుక ఏదైనా విజ్ఞప్తులు చేస్తే తప్పకుండా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఇది ఉద్యమాల గంట, అదేవిధంగా నిజాయితీగా పనిచేసే గంట, పోరు గంట. తప్పకుండా అధికారులు స్పందించాల్సిన అవసరం. న్యాయమైన డిమాండ్స్ కనుక పోరాటం చేస్తే అధికారులు విజ్ఞప్తి చేయడం కోసం ముందు రావాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా ఈ ప్రజల పక్షాలు తప్పకుండా పోరాడుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.